మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు తాటిపాక మధుడి, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డిఏలను వెంటనే ప్రకటించాలని, సిపిస్ ను రద్దు చేసి 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు ఏ రాజకీయ పార్టీ అయినా అనేక హామీలు గుప్పిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మరి అపోజిషన్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ కానీ వాళ్ళ పాదయాత్రలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు, సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పారు. ఇక అనేక హామీలు గుప్పించారు. 12వ పీఆర్సీని ఇంకా అమలు చేస్తామన్నారు. ఇవన్నీ ఇప్పటికి 2.5 ఏళ్ళు కావస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. వీళ్ళు ఉపాధ్యాయుల నుంచి పని భారం ఎక్కువైపోయి శ్రమని దోచుకుంటున్నారు. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్టీయు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టింది. ఒకటే, లోకేష్ గారు, మీరు యువకులు, రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నాయకులు, మీరు దయచేసి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం చేయండి. మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో పరిష్కారం చేయండి. లేకుంటే మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాదు కదా, జీరో అయిపోతారు. ఉపాధ్యాయులతో పెట్టుకోకండి. ఉపాధ్యాయుల బిడ్డలందరూ కూడా ఎన్నికల్లో ఓటమి పడేయారు. ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి అందరికీ కూడా వెంటనే అమలు చేయాలని ఎస్టీయు కాకినాడ జిల్లా తరఫున అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం. మరి 24,000 కోట్ల బకాయిలతో గత ప్రభుత్వం పెరిగిపోయేటట్టు చేసి వెళ్ళిపోయి ఇప్పుడు అవి 34,000 కోట్లకు చేరుకున్నాయి. కానీ పాత బకాయిలు ఇస్తున్నాము అంటున్నారా, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బకాయిలు ఎలా పెరిగినాయో ప్రభుత్వమే ఆలోచించాలి. మరి ఇక్కడ 11వ పీఆర్సీ గత ప్రభుత్వం మనకి అమలు చేసింది, కానీ అది చాలా నిరంకుశంగా జనవరి 2022లో మరి అమలు చేసి మరి మేము జీతాలు చేయక్కర్లేకుండానే ట్రెజరీ ద్వారా చేయించి మాకు వద్దు బాబోయ్ ఈ 11th పీఆర్సీ అనేటట్టుగా చేసినా సరే మరి బలవంతంగా మా యొక్క జీతాలని జమ చేయడం జరిగింది. ఆ జనవరి 2022 పిఎఫ్ బకాయిలు కూడా నేటికి కూడా మా యొక్క అకౌంట్లో జమ కాలేదంటే ఎంత ఆశ్చర్యమో చూడండి.